ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ పార్టీ అరాచకాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏదైతే పొంగనూరులో కానివ్వండి లేదా మాచర్లలో కానివ్వండి జరిగిన ఘటనలు ఉన్నాయో, ఏకంగా అన్నమయ్య జిల్లాలో ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన సొంత మండలంలో టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు అంటే ఈ వైసీపీ అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అంటే ప్రతిపక్షం అనేది ఉండకూడదు, బూత్లలో టీడీపీ ఏజెంట్ అనేవాడే ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజు రాత్రికి రాత్రి టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేయడం అనేది వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో దారుణ పరాజయాన్ని చవిచూస్తున్నాడని తెలిసి ఈ రోజు ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వారిని లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక మాచర్లలో కూడా వైసీపీ అరాచకాలకు పాల్పడింది. ఏకంగా ఒక మహిళ పోలింగ్ బూత్ లో కూర్చునే మహిళ మీద దారుణంగా దాడి చేయడంతో పాపం దాదాపుగా తల మొత్తం కూడా తెగిపోయిన పరిస్థితి. అయినా కానీ ఆ మహిళ పట్టుదలతో నేను తల కట్టుకట్టుకునైనా కూర్చుంటానని చెప్పే పరిస్థితి. ఇంకో పక్క ఫామ్లు ఇవ్వడానికి వెళ్ళినటువంటి టీడీపీ ఏజెంట్ల మీద వైసీపీ నేతలు లేదా కార్యకర్తలు అప్పటికే కాసు కూర్చుని వాళ్ళ మీద దాడి చేసి బూతుల్లో వీళ్ళెవరూ లేకుండా కేవలం వైసీపీ నేతలు మాత్రమే ఉండి వారికి ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ తక్షణమే దీని మీద స్పందించాలి. శాంతియుత వాతావరణంలో జరగాల్సిన ఈ ఎన్నికలను యుద్ధ వాతావరణం తలపించే విధంగా వైసీపీ మారుస్తుంది. 5 ఏళ్ల పాటు ప్రజలను నరకయాతనకు గురి చేసిన వైసీపీ చివరికి స్వేచ్ఛగా పోలింగ్ రోజున కూడా స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు లేకుండా ఎవరికి ఓటేయాలో కూడా వైసీపీని డిసైడ్ చేసే పరిస్థితి. బెదిరించో భయపట్టో ఇప్పటికీ కూడా పోలింగ్ బూతుల వద్ద స్లిప్లు తీసుకుని వైసీపీ ఏజెంట్లు డబ్బులు పంచుతున్న పరిస్థితి. సాక్ష్యాధారాలతో టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా లైవ్లు వస్తున్నాయి. దాడులన్నీ కళ్ళ ముందే కనపడుతున్నాయి. మరి పోలీసులు అరికట్టాల్సిన పోలీసులు కూడా ఇక్కడ చేతులెత్తేయడం అనేది కొసమెరుపు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎప్పటికే కిరణ్ కుమార్ గతంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గతంలోనే చెప్పడం జరిగింది. ఎన్నికల కమిషన్ కి లేఖ కూడా రాయడం జరిగింది. పొంగనూరులో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక అదనపు బలగాలు పంపాలని, ఒక అధికారిని ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఇవేమీ లెక్క చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా మరి దీని మీద ఏ మేరకు అయితే చర్యలు తీసుకుందో మనకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఎన్నికలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఎన్నికలను వైసీపీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతుంది. తక్షణమే ఎన్నికల కమిషన్ స్పందించాలి. ప్రజలు నిర్భయంగా నిస్సందేహంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. 5 ఏళ్ల పాటు మీరు అనుభవించిన నరక యాతనకు ఈరోజు చరమగీతం పాడాలి. అందుకనే చంద్రబాబు గారు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ఉదయం 10-11 గంటల కల్లా మాక్సిమం పోలింగ్ పూర్తయ్యే విధంగా చూడాలని. ఎందుకంటే మధ్యాహ్నం ఎండలు పెరిగిన దగ్గర నుంచి కూడా వైసీపీ నేతలు వాళ్ళ ఓట్లని కూడా ఉదయం ఏం చేసుకుని మధ్యాహ్నం నుంచి ఏదో ఒక అల్లాలు సృష్టించో లేకపోతే ఇంకోటి చేసో టీడీపీ ఓటింగ్ కి అవరోధాలు కలిగించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు చెప్పిన నేపథ్యంలో పరిస్థితులు కూడా అందుకు అద్దం పట్టే విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఇలాకాలో జరిగినటువంటి ఈ కిడ్నాప్ కానివ్వండి లేదా మాచర్లలో జరిగినటువంటి ఈ దాడులు కానివ్వండి ఇవి ప్రజాస్వామ్యబద్ధం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల తీర్పుని శిరసా వహించాలి. అది పోయి ప్రజల తీర్పును కూడా నేనే రాస్తాను, ప్రజలు ఏం చెప్పాలో కూడా నేనే డిసైడ్ చేస్తాను అన్నట్టుగా వైసీపీ పార్టీ అయితే ఒక నియంత పార్టీ లాగా వ్యవహరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా కీడు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. 5 ఏళ్ల క్రితం మీరు ఒక్క అవకాశానికి ఛాన్స్ ఇవ్వటం వల్ల 5 ఏళ్ల పాటు మీరు నరకయాతను అనుభవించారు. ఈ రోజు కన్నా మీరు ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయకపోతే మరొక 5 ఏళ్ల పాటు నరక కోపంలో ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఎదిరించి ఓటు వేస్తారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రణలు గద్దెదించడమే కాకుండా ఈ అరాచక పాలన అయితే అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పొంగనూరులో కానివ్వండి, మాచర్లలో కానివ్వండి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఏజెంట్లు అనే వాళ్ళు వెళ్తేనే అక్కడి నుంచి తరిమేసే పరిస్థితి. అడ్డుకోవాల్సిన పోలీసులు అంటే వాస్తవానికి ఏజెంట్లకు ఖచ్చితంగా ఫామ్లు ఉంటాయి. ఆ ఫామ్ ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా పోలింగ్ బూత్ లోకి ఏజెంట్ కు అనుమతించాలి. అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ప్రజాస్వామ్యబద్ధంలో అందరూ కూడా అన్ని పార్టీల ఏజెంట్లు ఉండాలి. అందరూ స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రత్యేకంగా ఏజెంట్లు ఉంటారు. కానీ దాన్ని కాదు, కేవలం మేము వైసీపీ ఏజెంట్లు మాత్రమే ఉండాలి, మిగతా ఏ ఏజెంట్లు అక్కడ ఉండకూడదు, ఉంటే చెల్లదు. ఎందుకంటే వాళ్ళు అరాచకాలను అడ్డుకుంటారు, దొంగ ఓట్లను అడ్డుకుంటారనే ఒక ఉద్దేశంతో ఇలాంటి దాడులకైతే దిగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఖచ్చితంగా ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యంలో ఎవరూ కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మే 13న స్వేచ్ఛాయుతగా పోలింగ్ జరగాలని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోలింగ్ మొదలవడం, కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం, లేదా మరి కొన్ని ప్రాంతాల్లో సౌకర్యాలు లేక ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే రకరకాల వార్తా కథనాల ద్వారా అయితే మనం చూడటం జరుగుతుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ తక్షణమే వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టాలి. తక్షణమే సౌకర్యాల కల్పన మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. అన్నిటికీ మించి ఏదైతే వైసీపీ నేతలు అరాచకాలు చేస్తూ వన్ సైడ్ ఓటింగ్ జరగాలని ప్లాన్ చేస్తున్నారు, ఏదైతే ఓటింగ్ లో కుట్రలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు, ఏదైతే ఓటింగ్ లో ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేసి ఏజెంట్లే లేకుండా పోలింగ్ బూతులను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ రౌడీ మోకలు ఓడిపోతున్నామని తెలిసి కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఈవీఎంలను బదులు కొట్టిన పరిస్థితి.